రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం బాటసింగారంలో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటేష్ ప్రచారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్గా తనను గెలిపిస్తే డ్రైనేజీ సమస్య, వీధి దీపాలు, మంచినీరు సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు మంజూరు అయ్యేలా చేస్తానని తెలిపారు. గ్రామ అభివృద్ధికి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ మెంబర్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే రండి గాడి మనోటు యాడు గుర్తుకే మనోటు యాడు గుర్తుకే మనోటు యాడు గుర్తుకే మనోటు యాడు గుర్తు లోపల పోయి ఇసుపెట్టుకో ఇట్లా మెల్లగా ఓకే సర్పంచ్ అభ్యర్థిగా కేశెట్టి వెంకటేష్ అనే నేను ఈరోజు బాటసింగారం ఫస్ట్ వార్డ్, సెకండ్ వార్డు ప్రచారం చేసుకొని తర్వాత ఈరోజు మళ్ళీ సాయంత్రం కొత్తగూడెం వార్డు 10వ వార్డు, 11వ వార్డు, 12వ వార్డు కొనసాగిస్తామని మా కార్యకర్తలందరికీ మేము పొద్దు నుంచి ఇప్పటి వరకు కూడా ఇది 2వ రౌండ్ చేస్తున్నాము. గ్రామ పంచాయతీ ఫస్ట్ నుంచి 12వ వార్డు వరకు 2వ రౌండ్ కొనసాగిస్తున్నాము. అదేవిధంగా ప్రజల్లో మాకు మంచి స్పందన ఉంది. మేము ఇంతకుముందు ఎంపీటీసీ చేశాం 5 years. అందరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఒక ఫోన్ కాల్ చేస్తే మేము వెళ్ళేవాళ్ళం. అదేవిధంగా మేము ఇంతకుముందు చేసిన పనులు గౌడ సంఘానికే కానీ కాటమయ్య గుడి దగ్గర బోర్ వేయించాను సొంత నిధులతోటి. అదేవిధంగా ఇప్పుడు ముస్లిమ్స్ దర్గా దగ్గర కూడా సొంత నిధులతో బోర్ వేయించాను. అదేవిధంగా ఎంతో మందికి మామూలుగా పెళ్లి, ఆడపిల్ల పెళ్లి కూడా పుస్తమెడలు కూడా చేయించాము 42 మందికి ఇప్పటి వరకు కూడా. అదే ఇంకా ఎన్నో సేవలు చేస్తామని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలు కూడా నాకు ఎంతో ఇంటికి వెళ్ళగానే అయ్యా నీ గురించే వెయిటింగ్ చేస్తున్నాం, అందరు వచ్చి ఇంకా రాలేదు మీరని చాలా మందికి ఒక 100 to 90% నా గురించి ఎదురు చూస్తున్నారు. అందరికీ నా మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెడతానని కోరుకుంటున్నాను. వీళ్ళు మా బాటసింగారం గ్రామ పంచాయతీకి 56 తీసుకొచ్చినాం. 56 నడుస్తున్నాయి, కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మామూలుగా గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. ఎలక్షన్స్ కోడ్ ఉందని ఆపాము. ఎలక్షన్స్ కోడ్ తర్వాత మళ్ళీ ఇంకొక 50 మేము ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసుకున్నాము, మాకు శాంక్షన్ చేశారు. ఇది అయిన తర్వాత గృహప్రవేశం అయిన తర్వాత మిగతా 50 మంది కూడా ఇస్తామని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేషన్ కార్డులు వచ్చేసి మాకు బాటసింగారం గ్రామ పంచాయతీ 5 years వరకు ఇస్తారు. మా దగ్గర ఇంటి ఏముందంటే సార్, ఒక్కొక్క ఇంట్లో 5-6 మంది కొడుకులు ఉన్నారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇండివిజువల్ ఫ్లాట్స్ కావాలి, డబుల్ బెడ్రూమ్ కాకుండా ఇండివిజువల్ జాగా ఇస్తే 60 గజాలు ఇస్తే ఎవరంతా వాళ్ళు ఉంటారని వాళ్ళు కొడుకుంటున్నారు. మేము గెలవంగానే ఇస్తామని చెప్పాము, 60 గజాల ప్లాట్లు ఇస్తామని చెప్పాము. ఓటర్లకు మీరు విజ్ఞప్తి చేస్తారు? మేము విజ్ఞప్తి ఏముందంటే ఫస్ట్ మమ్మల్ని గెలిపియండి. మా ఎమ్మెల్యే గారు ఉన్నాడు, ఇంతకుముందు మాకు ఎమ్మెల్యే లేరు, లేకుండా మేము ఎంపీటీసీ గెలిచినాం. ఇక్కడ మా సర్పంచ్ గారు ఇంతకుముందు ఆయన ఏం సహకరించలేదు, చేయకపోయేది.